యాక్టర్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఇటీవల కాలంలో చాలా వైరల్ అవుతుందనే చెప్పుకోవాలి. అయితే అతను బ్రదర్ ఏదైతే గడ్డి మందు ఉంటుందో, ఆ గడ్డి మందు తాగి చనిపోయారు అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా కేంద్రంని, తెలంగాణ గవర్నమెంట్‌ని అండ్ ఏపీ గవర్నమెంట్‌ని ఉద్దేశించి అతను ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఈ గడ్డి మందు అనేది సులభంగా దొరుకుతూ ఉంది. ఇది కొంచెం స్ట్రిక్ట్‌గా దొరకాలి. అండ్ గడ్డు మందు అనేది ఎంతవరకు బ్యాన్ చేస్తే అంత మంచిది. దాని ప్లేస్‌లో ఇంకోటి పెడితే మంచిదని చెప్పేసి అతని ఉద్దేశపూర్వకంగా అతను ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దానికి తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి 60 రోజుల పాటు నిషేధం కూడా చేయడం జరిగింది. దాని ప్లేస్‌లో అంటే ఇంకోటి పెట్టి ఎందుకు అనంటే గనక ముఖ్యంగా అతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ గడ్డి మందు అనేది తాగి సూసైడ్ చేసుకొని మరణించడం అయితే జరిగింది. మనం అదే ఆ సూసైడ్ అనే కాదు, ఈ గడ్డి మందు వల్ల ఎంత ప్రమాదకరమో మనమైతే చూస్తూనే ఉంటాం. ఈవెన్ రైతుల పరంగా కూడా మాట్లాడుకుంటే గనక ఎక్కడైతే ఈ గడ్డి స్ప్రే అనేది చేస్తూ ఉంటారో ఈ గాలికి మన ముక్కులోకి వెళ్ళి అక్కడక్కడే పడిపోతూ ఉంటారు. కొందరు మరణించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అదే విధంగా ఎప్పుడైతే రైతులకి పంట నష్టం వస్తూ ఉంటుందో, అదే విధంగా అప్పుల పాలైతే ఎప్పుడవుతూ ఉంటుందో వాళ్ళ ఫస్ట్ థాట్ కూడా ఈ గడ్డి మందు వైపే వెళ్తూ ఉంటుంది. గడ్డి మందు తాగి మరణించాలి అని చెప్పేసి అలా ఆ వైపే వెళ్తూ ఉంటుంది. వాళ్ళ థాట్ కూడా ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. అయితే దానికి ఉద్దేశపూర్వకంగానే యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో సో ఇవి ఎంతవరకు నిషేధిస్తే అంత మంచిది, లేదా దీనికి ఒక మెడిసిన్ అయినా తీసుకురావాలి అని చెప్పేసి అతనైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే తాగుతారో లోపల ఉన్న ఆర్గన్స్ ని అది మొత్తం కొరికేస్తుంది. లోపల ఉన్న కడుపులో ఉన్న ఏదైతే ఆర్గన్స్ పూర్తి పేగులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కొరికేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనం వేరే ఏదైనా తీసుకున్నా కానీ, ఎవరైనా ఏదైనా టాబ్లెట్స్ మింగినా కానీ, ఏదైనా మందు తాగినా కానీ ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు అవన్నీ తీసేస్తూ ఉంటాడు. కానీ ఇది తీసేసినప్పటికీ ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్‌కి ఎళ్ళే లోపే ఆ మందు అనేది లోపల ఉన్న ఆర్గన్స్ ని మొత్తం పాడు చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే దీనికి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా స్పందించడం అయితే జరిగింది. దాదాపు 60 రోజుల పాటు దీన్ని నిషేధించనున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని ప్లేస్‌లో అంటే గడ్డి మందు ఓన్లీ గడ్డి వరకే ఉండాలి అని చెప్పేసి అలా ఒకటి కొత్తది క్రియేట్ చేయాలి అని చెప్పేసి కూడా కేంద్రం కూడా నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. ఈవెన్ మన ఆంధ్రప్రభ నుంచి కూడా అదే కోరుకుందాం. ఏంటంటే ఈ గడ్డి మందు ద్వారా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారనే చెప్పుకోవాలి. సూసైడ్ చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఈవెన్ రైతులే కాదు, చాలా మంది ఎవరైతే సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఎవరైతే అప్పుల పాలవుతూ ఉన్నారో, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌లలో కానివ్వండి, ఇలా ట్రేడింగ్ యాప్స్‌లలో కానివ్వండి, ఎవరైతే ఇలా లాస్ అవుతూ ఉన్నారో, కొన్ని లక్షలు కోట్లు లాస్ అవుతూ ఉన్నారో వాళ్ళ మైండ్ కూడా ఫస్ట్ అదే వైపు వెళ్తుంది అనమాట. అంటే ఈవెన్ మనము ఏదైనా వేరేది తీసుకున్నా కానీ, వాళ్ళు ఏదైనా చేయి కోసుకున్నా కానీ వాళ్ళని బ్రతికించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకు హాస్పిటల్‌కి తీసుకెళ్తే. కానీ ఎప్పుడైతే ఈ గడ్డి మందు తాగుతూ ఉన్నారో వాళ్ళు దాదాపు మరణం వరకి వెళ్ళాల్సిందే, మరణం ఇంకా చనిపోవాల్సిందే అని చెప్పేసి కూడా ఈవెన్ డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్‌కి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అతని అభిమానులు ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఆ ట్వీట్‌కి కూడా చాలా మంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఈవెన్ మా ఊర్లో కూడా, మా గ్రామాల్లో కూడా ఇలాంటివి జరిగినాయి, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అని చెప్పేసి కూడా సో ఇలా చాలా ట్వీట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ అదే దీన్ని ఉద్దేశించి కూడా ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి. ఇలాంటి ఇలా మందు తాగి చనిపోయిన సంఘటనలు మనం ఒక సినిమాల్లోనే కాదు, రీల్‌లోనే కాదు, రియాలిటీలో కూడా చూసిన పరిస్థితులు అయితే మనం చూసాము. ఏదేమైనప్పటికీ అతను ట్వీట్ చేసింది చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే అతను ఒక ఉద్దేశపూర్వకంగానే అతను ట్వీట్ అయితే చేయడం జరిగింది. చాలా మందిని ఉద్దేశించి చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల పట్ల కూడా, రైతులకి కూడా ఇది ఒక అండగానే ఉంటుందనే చెప్పుకోవాలి. ఏదైతే ఇప్పుడు అది కొంచెం బ్యాన్ చేసి దాని ప్లేస్‌లో ఇంకో మెడిసిన్ అంటే ఇంకో ఏదైతే గడ్డి మందు ఉందో దానికి ఇంకో మందు తీసుకొస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎంత డేంజరస్ అనేది మనమైతే చూస్తూనే ఉన్నాము. మన జనరేషన్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఏ కష్టం వచ్చినా కానీ రైతుకి ఎంత తట్టుకున్నా కానీ ఎప్పుడైతే పంట నష్టం వస్తూ ఉందో దాదాపు అతను తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ రైతులు అనేది ఉంటారు. ఎందుకంటే ఆ కష్టం విలువ ఒక రైతుకు మాత్రమే తెలుసు. రైతులనే కాదు, ఈవెన్ ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ చాలా మంది అటువైపు వెళ్తూ ఉన్నారనమాట. గడ్డి మందు కొనుక్కోవడం కానీ అలా తాగడం కానీ ఆ వైపు వెళ్తూ సో ఆ వైపు వెళ్ళొద్దు. అది చాలా డేంజరస్. వాళ్ళని నమ్ముకొని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ భార్య పిల్లలు కానివ్వండి, ఇలా చాలా మంది ఉంటారు అని చెప్పేసి కూడా అతను ఉద్దేశపూర్వకంగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ట్వీట్ ప్రకారంగా మన 2 తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ఒడిస్సా ఇవి రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. వాటిని నిషేధించడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇది నిషేధించాలని చెప్పేసి కూడా రాహుల్ రామకృష్ణతో పాటు ఇప్పుడు ఎవరైతే ట్వీట్ చేస్తున్నారో అదేవిధంగా మన ఆంధ్రప్రభ నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని చెప్పేసి కూడా మన ఆంధ్రప్రభ నుంచి కూడా కోరుకుందాం.